ప్రభుత్వం మీకు సకాలంలో జీతాలు ఇవ్వడమే పెద్ద గగనం అయిపోయింది. ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూసాం ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళు 1వ తారీఖు నుంచి ఎప్పుడు జీతాలు వస్తాయో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. కానీ ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే మేము 1వ తారీఖు కన్నా జీతాలు ఇస్తాను, కానీ మీరు మళ్ళీ దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే ఇప్పుడే నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుకు తిన్న రూపాయి రాదన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఏంటి దీన్ని ఎలా చూస్తారు? ఒక నిమిషం సార్, ఇప్పుడు ప్రజాప్రభుత్వం పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ చేసినటువంటి కుప్ప అనేటువంటిది, అంటే ప్రతి ఎంప్లాయీస్కి రావట్టినటువంటి అన్ని బకాయిలను ఒక పెద్ద కుప్పలాగా చేసి వెళ్ళిపోయారు. ఈ ప్రభుత్వం పైన భారం ఉన్నమాట వాస్తవమే. అయినా కానీ జేఏసీ ద్వారా ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి చేస్తే పలు దఫాలుగా ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేస్తా అని హామీ ఇచ్చారు, చేస్తున్నారు. అయినా కానీ ఇవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు మాకు పిఆర్సీ రావాలి, 5 DL రావాలి, ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు మేము సెప్టెంబర్ 1 రోజు PRTU-TS రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో 10,000 మందితో ఈరోజు ఇక్కడ ధర్నా చేకులో ధర్నా చేసినామంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే సిపిఎస్ అనేటువంటిది ఒక పెద్ద మహమ్మారి. ఇది అంటే ఈ డిఏ రేపు కాకపోతే ఎల్లుండి వస్తుండొచ్చు, పిఆర్సీ రేపు కాకపోతే ఎల్లుండి మేము తీసుకుంటాం. కానీ ఈ సిపిఎస్ అనేటువంటిది ఎంత ఘోరమైనటువంటిది అంటే ఒక వ్యక్తి 30 సంవత్సరాలు కష్టపడి ప్రభుత్వానికి సేవ చేస్తే తన రిటైర్మెంట్ రోజు 800, 2000 వృద్ధాప్య పెన్షన్లు 3000 ఉన్నాయి. కానీ మాకు ఈరోజు 800 పెన్షన్ పొందుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి ఒక ఉద్యోగి చనిపోతే వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. ఇప్పుడు ఆ బాధ అనేటువంటిది ఆ కుటుంబానికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఒక 5 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎన్నిసార్లు వాళ్ళు ఎమ్మెల్యే, ఎంపీలు అయితే అన్ని పెన్షన్లు వాళ్ళకు వస్తాయి. మరి మేము ప్రభుత్వానికి 40 సంవత్సరాలు సర్వీస్ చేస్తే మాకెందుకు ఉండదండి పెన్షన్? ప్రభుత్వం రాజ్యాంగం కల్పించినటువంటి పెన్షన్ కంపల్సరీ, అది మా హక్కు. ఇది మేము తెలియజేయడానికి. మరియు అదేవిధంగా ప్రభుత్వంలో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు, మా ప్రభుత్వం వస్తే మేము సిపిఎస్ని రద్దు చేస్తామని. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మేము ఒకరోజు ఈ అందరి సమక్షంలో గుర్తు చేయడానికే ఈరోజు మేము ఈ మహాధర్నా ఏర్పాటు చేస్తాము. మేనిఫెస్టోలో పెట్టినవి కూడా చేయాలంటే చాలా సవాళ్ళు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలే పూర్తిగా నెరవేరలేదు. ఆ సిచ్యువేషన్లో ఉన్నాం ఇప్పుడు. కానీ మీరు ఇలాగా ఒత్తిడి తీసుకొస్తే మీ సమస్య ఎక్కడ క్లియర్ అయ్యే అవకాశం ఉంది? ఒకటండి, ఇప్పుడు పెన్షన్ సిపిఎస్ రద్దు చేయడం వల్ల ఇమ్మీడియట్గా ప్రభుత్వం పైన ఎటువంటి భారం పడదు, ఆర్థిక భారం అనేటువంటిది పడదు. మేము దాచుకున్నటువంటి డబ్బులు 1000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వానికి అందుతాయి. వాళ్ళు సిపిఎస్ని రద్దు చేయడం వల్ల వాళ్ళ మీద ఆర్థిక భారం ఏమీ పడదు. అది ఒకసారి ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది. దేశంలో కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో సిపిఎస్ని రద్దు చేసింది. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఆ రోజు మనకు సెంట్రల్ ఒక అవకాశం ఇచ్చింది. మీరు సిపిఎస్లో ఉంటారా, ఓపీఎస్లో ఉంటారా అంటే గత ప్రభుత్వము తప్పు చేయడం వల్ల వాళ్ళు మమ్మల్ని అందరినీ మళ్ళీ సిపిఎస్లోకి తీసుకోవడం వల్ల మాకు ఈ దుర్గతి ఏర్పడింది. కానీ ప్రజాప్రభుత్వం పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది. అతి తొందరలో రేపు మాకు జాక్ మీటింగ్ ఉంది, ప్రభుత్వంతో చర్చలు ఉన్నాయి. కాబట్టి రేపటి సమావేశంలోనే ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. ఒక కమిటీ వేస్తుంది అన్నటువంటి మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఇంతమందిని చూసింది ప్రభుత్వం, ఇంతమంది వ్యతిరేకతను ప్రభుత్వం కోరుకోదు. కాబట్టి ఈ ప్రభుత్వం పైన మాకు విశ్వాసం ఉంది. ఈ సిపిఎస్ అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి ఒక భూతంలా ఉంది. ఇది కార్పొరేట్ శక్తులలో వాళ్ళ చేతుల్లో నడుస్తున్నటువంటి ఈ మంత్రం, ఈ సిపిఎస్ మంత్రం ఆ రోజు పూచిగా చూపించింది. ఏం ప్రమాదం అంటే మా డబ్బుల్ని కొండపోయి వాళ్ళు షేర్ మార్కెట్లో పెడుతున్నారు, షేర్ మార్కెట్లో పెట్టి మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారు. మీరు రిటైర్డ్ అయినప్పుడు మీకు కోట్ల రూపాయలు వస్తాయని భ్రమ కలిగించి మాకు ఈ సిపిఎస్ని అంటగట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు చూస్తే ఇప్పుడు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ యొక్క దుర్గతి చూస్తే, ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ చూస్తే వాళ్ళకు 800, 400, 2000 వృద్ధాప్య పెన్షన్ 3000 వస్తుంది, వికలాంగ పెన్షన్ 4000 అట్లా వస్తుంది. కానీ మాకు 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకు 800 ఎంత ఘోరం అండి. ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా 800తో హైదరాబాద్లో 80,000 వస్తున్నాయి. వాళ్ళ కుటుంబము మామూలుగా సాగించే పరిస్థితులు లేవు. మరి 800 రూపాయలతో వాళ్ళ భార్య, పిల్లలు, వాళ్ళ చదువులు ఏ విధంగా ఆ వృద్ధాప్యంలో వాళ్ళకు ఏర్పడేటటువంటి అనారోగ్య సమస్యలకే ఎక్కడ సరిపోతాయని మేము ఒకసారి ప్రభుత్వాన్ని, ప్రధానంగా హెల్త్ కార్డులు కూడా ఇంపార్టెంట్. హెల్త్ కార్డులు గత ప్రభుత్వము ఇస్తున్నాం హెల్త్ కార్డులు జేబులోనే ఉన్నాయని భ్రమ కలిగించారు. వాస్తవానికి అవన్నీ సిద్ధంగా ఉండి ఇటు ఇయ్యలేకపోయారు. మరి ఈ ప్రభుత్వం అన్న చొరవ తీసుకొని రాబోయే వెంబడే ఈ నెలలో సెప్టెంబర్ మాసంలో కానీ, ఎందుకంటే ఒక ఉద్యోగి ప్రశాంతంగా వర్క్ చేయాలి అంటే అతని ఫ్యామిలీ కానీ అందరూ
మన సంతోషంగా ఉండాలి. మరి ఆ ఉద్యోగి సంతోషంగా లేనప్పుడు మరి భావి భారత పౌరులను తీర్చిదిద్దే క్రమంలో తరగతి గదిలో ఏ విధంగా స్వేచ్ఛగా పాఠాలు చెప్తారో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. కాబట్టి మా గోస వినండి. మాకు రావాల్సినటువంటి ఈ ఈహెచ్ఎస్ ముఖ్యం. సిపిఎస్ అనేటువంటి మొట్టమొదటి అంశము, తర్వాత రెండవది ఈహెచ్ఎస్. ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చి కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే మినిమం 2-3 లక్షల బిల్లు. మేము ఈహెచ్ఎస్ ఉంటే మేము చెప్తున్నాము మా శాలరీ నుంచి కట్ చేయండి, మా బేసిక్ పేలో కట్ చేసి మాకు ఈహెచ్ఎస్ని తొందరగా అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం పిఆర్టీ తరఫున. మేము 2003 డిఎస్సి సార్ మాది. ఇది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసింది. మొన్న హైకోర్టు కూడా ఏమిచ్చిందంటే మీరు ఎలిజిబుల్ 2003 డిఎస్సి వాళ్ళు మీరు ఎలిజిబుల్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి ఆల్రెడీ ఇచ్చేసింది. అయినా కూడా గవర్నమెంట్ స్పందించట్లేదు. ఎందుకు స్పందించడం నాకు అర్థం కావట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చేసింది. అందరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆల్రెడీ వేరే స్టేట్స్లో వాళ్ళు ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేసారు. కానీ ఓన్లీ మన స్టేట్ గవర్నమెంట్ మాత్రం 2003 డిఎస్సి వాళ్ళకి పాత పెన్షన్ స్కీమ్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అది ఈ నెల నుంచి అమలు చేయాలి. అది చేస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే దీనివల్ల లాస్ట్ టైం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రధానమంత్రి చెప్పారు మా అమౌంట్ మాకు ఇస్తా అన్నారు. అంటే తర్వాత 4 తర్వాత వచ్చిన వాళ్ళ డిలే, గవర్నమెంట్ డిలే వల్ల మా పెన్షన్ పోయింది తప్ప 2003 మేము క్వాలిఫై అయినాం. ఆల్రెడీ మాకు సెలెక్షన్ అయింది, మొత్తం అయింది. రిక్రూట్మెంట్ లేట్ అయినంత వల్ల మాత్రాన మాకు పెన్షన్ కోల్పోయినాం. ఇది 20 సంవత్సరాలు మేము ఫైట్ చేస్తున్నాము. అంటే దాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు కూడా తీర్పిచ్చింది 2003 డిఎస్ ఎలిజిబుల్ ఫర్ ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పింది. దాన్ని కూడా గవర్నమెంట్ ఆలోచించాలని చెప్పి కోరుతారు. ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా ఉన్నారు. ఆయన అన్నాడు కూడా చాలా సందర్భాలు. ఎందుకంటే గతంలో ఇలాగే వాళ్ళు అనడం కాదు, మాకు ఇంప్లిమెంట్ చేయాలి. హైకోర్టు ఇచ్చిన తర్వాత కూడా గతంలో చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే అప్పులు చేసిందో ఆ అప్పులు తీర్చడానికే వాళ్ళు చేసిన అప్పులకి నేను మిత్తులు కట్టడానికే మనకు వచ్చే ఆదాయం సరిపోవట్లేదు మాట్లాడుతున్నారు. మీ సమస్యలు ఎట్లా మరి మీరు వినండి. ఇప్పుడు మా 10% మా అమౌంట్ లో జీపీఎఫ్స్కి అవుతుంది. గవర్నమెంట్ కి లాస్ కాదు. గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ గవర్నమెంట్ రిటర్న్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అలాంటి వచ్చిన గవర్నమెంట్ లాభం కదా. అంటే దాదాపు నాది 30 లక్షలు ఉందండి. 15 lakhs నాకు వస్తుంది, 15 lakhs సెంట్రల్ మన స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు? అది మా ప్రశ్న. సో అయితే నాకు తెలిసి మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా లేకపోవడం ఏదో సంథింగ్ కారణాలు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చేసింది 2003 డిఎస్సి వాళ్ళు ఎలిజిబుల్, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి కట్టి చెప్పి తర్వాత వాళ్ళకి ఇవ్వని ఉంటుంది. ఏంటి మరి మీ సమస్య క్లారిటీ రాకపోతే ఏంటి మరి ఏంటి మీ నెక్స్ట్ మీ మోటివ్ ఏంటి? మా యూత్ ఉంది, మా సంఘం ఉంటుంది, మా ఉపాధ్యాయ సంఘం ఉంది. రేపు కోడి అవసరత పెన్ డౌన్ కూడా మేము చేస్తాం. మా హక్కులు మేము ఖచ్చితంగా సాధించుకుంటాం.